అక్కడ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అండ్ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే పుణ్యలింగేశ్వర స్వామి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టుకు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని చెప్పారు. ఆ పరిసర ప్రాంతంలోనే అమ్మా నాన్న అనాథాశ్రమం అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటి ఈ కార్యక్రమాలకు ఎలాంటి చట్టబద్ధత ఉందంటారు? మీ మైక్ మ్యూట్లో ఉన్నది, అన్మ్యూట్ చేయండి. భిక్షం గారు. ఎస్, ముందుగా ఎస్, ఒకటి అక్కడ 600 మంది సంఖ్యకు భోజనం ఏర్పాటు చేస్తారు అంటే ఆ భోజనం ఏర్పాటు చేసి వడ్డించే వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. మా ప్రైమ్ నైన్ తరపున కూడా భిక్షం గారు, ప్రైమ్ నైన్ తరపున కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధులకు, అపన్న అస్తమిస్తున్నటువంటి వారికి సాల్యుటేషన్, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, అది మీరు ఎంతసేపు అమ్మా నాన్నల అనాథాశ్రమం పుణ్యక్షేత్రం ఆయన పెడుతుంటే అమ్మా నాన్నల అనాథాశ్రమం అంటారు. అనాథల వాళ్ళు మానసిక వికలాంగుల అంటే మొదలు ఫస్ట్ పాయింట్ అండి. ఒక్కరు కూడా అందులో అనాథలు లేరు. చారి గారు అన్నట్టు ఒకటి ప్రశ్న, వాళ్ళందరినీ ఒకసారి ఎయిమ్స్ కానీ ఎక్కడైనా ప్రభుత్వ హాస్పిటల్కు నిజాయితీగా పనిచేసే డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి పరీక్షలు కనుక చేస్తే పెద్ద కుంభకోణం బయటకు వెళ్తుంది. ఏదో దాతలతోటి నడుస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుంది, వారు వీరు భోజనాలు పెడితే ముందుకెళ్తుంది అంటారు. కానీ దీంట్లో కోట్లాది రూపాయల మానవ అవయవాల స్కామ్ ఉందని మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలలో ఇంత పెద్ద ఆస్తులు సంపాదించుకోవడం అసాధ్యం. కొంతమంది వృద్ధులని ఆస్తులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా వాళ్ళ ఆస్తిని వీరు సేల్ డీడ్ చేసుకొని వాళ్ళని ఇక్కడ కాకుండా వేరే చోటుకి తీసుకుపోయి సుమారు అంటే మనకు తెలిసి అల్వాల ప్రాంతాన్ని తీసుకుపోయి కూడా చనిపోయిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దహనం చేసిన దాఖలాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. నిజంగా మేము మొదట్లో అమ్మా నాన్న ఆశ్రమం అంటే మనం కూడా సాయం చేయాలని మాలాంటి అంటే మేము ఆలోచనతోటి మాకు తెలిసిన వ్యక్తులతోటి 10 నుంచి 15 లక్షల రూపాయలు షెడ్ కూడా నిర్మించి ఇచ్చినాం అక్కడ. కానీ మేము ఎంత పొరపాటు చేసినాం, ఇక్కడ షెడ్ నిర్మించి ఆ 15 లక్షలు దుర్వినియోగం చేసినాం. ఒక మోసపూరిత వ్యక్తికి మేము ఇట్లా అందించినామా ఈ డబ్బులు అనేది మాకు బాధ కలిగింది. ఎందుకంటే పెద్ద కుట్ర కుంభకోణం ఉందనేది ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు. ఈవెన్ నేను పోలీస్ అధికారులతోటి అనేక సార్లు ఈడ కుంభకోణం జరుగుతుందంటే సమయం కోసం వేచి చూస్తున్నాం, ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరుకుతుంది, అరెస్ట్ చేస్తామన్నారు. ఈ లోపల మళ్ళీ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అని పెట్టడం, స్వామీజీగా అవతారం ఎత్తడం, ఇవన్నీ కొన్ని ఆయన చేసిన లోపాలు మోసాలు కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవడానికి ఈ యొక్క స్వామీజీ వేషం వేసి టెంపుల్ కట్టిండు. ఆ టెంపుల్లో టెంపుల్ కింద మట్టి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వాటర్ నిలుస్తుంది అన్నారు. స్టిల్ ఆ టెంపుల్ కింద వేసిన మట్టిని తోడితే వెళ్తుంది, ఏమి వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి పెట్టి అక్కడ మట్టి తోడితే ఏమి వెళ్తుందో చూడాలండి. మీరు ప్రైమ్ నైన్ కు ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు, మీరు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి ప్లీజ్. ఏం వెళ్తుంది చెప్పండి. ఏం వెళ్తుందంటే ఈ 15 సంవత్సరాల నుంచి ఈ మానసిక వికలాంగులని అనాథలని పెంచినవు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సంఖ్య ఉంటుంది. ఎంతమందిని నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినవు, ఎంతమంది చనిపోయారు, చనిపోయిన లిస్టు ఎక్కడిచ్చినవు, చనిపోయిన తర్వాత సంఖ్య ఎందుకు తగ్గలేదు, మళ్ళీ ఎక్కడి నుంచి ఈ వికలాంగులు ఈ యొక్క అనాథలు నీ దగ్గరకు వస్తారు, మాకు క్వశ్చన్ ఉంది. అంటే మేము ప్రశ్నిస్తున్నాం వారిని. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుందండి మానసిక వికలాంగులు? వీళ్ళు అనాథలు కాదు కదా. గతంలో
ఊర్లలోనో పట్టణాలలో రోడ్డు పొంటో ఈ అనాథలుగా మానసిక వికలాంగులుగా కొంత తిరిగేవాళ్ళు. ఇప్పుడు తిరగట్లేదు. వాళ్ళంతా ఏమవుతారు? ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి అక్కడ తోలుతలేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ తోలుతలేరు. వీళ్ళ దగ్గరికి ఈ సంఖ్య ఎట్లా పెరుగుతుంది? వచ్చిన సంఖ్య ఎట్లా మాయమవుతుంది? మరి వాళ్ళు ఎక్కడ చనిపోతే ఎక్కడ పూడ్చిపెట్టినావు? ఎక్కడ దానం చేసినావు? వాళ్ళ చనిపోయిన సర్టిఫికెట్లు ఏవి? అయిన తర్వాత సంఖ్య ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? ఆ యొక్క చనిపోయిన ప్లేస్లలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఎందుకు తగ్గట్లేదు? కొత్త వారికి ఏ విధంగా వస్తుంది? వాళ్ళ నామ్స్ ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైనా డాటా ప్రభుత్వ అధికారుల దగ్గర ఉందా? మేము ఆ గతంలో ఆర్డీఓ గారిని అడిగినాం, గతంలో ఏసీపీ గారిని అడిగినాం. అవునండి, ఇది వాళ్ళు బయటికి వెళ్తే రోడ్ల మీద ఇబ్బందికరంగా ఉంటుందని మేము కొద్దిగా ఓపిక పడుతున్నాం. ఇది చాలా లోతుకు ఆలోచించవలసిన విషయం. ఏదో రోజు దొరుకుతారు, లోపల పడతాడు అనేది సంకేతం ఇచ్చారు. దానికోసం వెయిట్ చేస్తాం.